క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరొక ఈసీ సడలింపుపై హైకోర్టుకు వెళ్తాం. ఎన్నికల కమిషన్ వ్యవహారాలపై కోర్టులోనే తేల్చుకుంటాం. దేశమంతా ఒక రూల్, ఏపీలో కూటమి కోసం ప్రత్యేక రూల్. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నేడు కేరళకు నైరుతి ఆగమనం. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికి అవి కేరళం దాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 రోజులు ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల 1వ తేదీ కల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమెరిన్ ప్రాంతంలో విస్తరించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి. 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు. రాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటన. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్కి ఏపీ సీఈఓ మీనా వెల్లడి. జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి. ఫలితాలు ఖచ్చితంగా ఉండాలి. ఓట్ల లెక్కింపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండి. గుర్తింపు కార్డులో ఉన్నవారిని లెక్కింపు కేంద్రాలకు అనుమతించాలి. రాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు.